ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమా గారు వారి ఆధ్వర్యంలో టిఎన్ఎస్ఎఫ్ అదేవిధంగా ఐటీడీపీ సంయుక్తంగా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే విద్యార్థులకు పాఠశాల యాజమాన్యానికి ఒక తీపి కబురు చెబుతూ పెండింగ్ లో ఉన్నటువంటి వేల కోట్ల బకాయిల్ని 2024-25 సంవత్సరంలో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని దాదాపు 1200 crores వరకు ఉన్నటువంటి అమౌంట్ ని ఒక్క తాటిలోనే గౌరవ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేయడం అనేది ఎంతో గొప్ప సంఘటన. అందుకు విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే విద్యార్థులు కానీ ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక తీపి కబురు చెప్తూ ఆర్థిక శాసనసభలు నిర్వహించబోయేటువంటి దానికన్నా ముందే ఇది ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందు గురించి అని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మొత్తం కూడా ఈ నారా లోకేష్ గారికి అడుగడుగునా కూడా జన నిరాజం పడుతూ ఉన్నటువంటి విషయం. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఏదైతే విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దాచినటువంటి నిధులని డైవర్ట్ చేస్తూ ఇతర ప్రలోభాలకి చేసే విధంగా ఇతర పథకాలకి మళ్లించి ఎన్నో మంది విద్యార్థుల జీవితాలతో వాళ్ళు ఆడుకునే పరిస్థితి. అంతేకాకుండా ఇటు కళాశాలలు యాజమాన్యాలు వాళ్ళతో కూడా టైంకి అమౌంట్ అయినటువంటి విషయంలో దాదాపు ఎన్నో మంది అధ్యాపకులకు కానీ లేకపోతే కళాశాల నడపడానికి కానీ వీళ్ళందరికీ కూడా ఎన్నో ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి. అటువంటి తరుణంలో అవన్నీ గమనించినటువంటి నారా లోకేష్ గారు ఆ రోజు యువకాలం పాదయాత్ర ఆయన చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా విద్యార్థులకు అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ కూడా పెద్దపీట వేస్తూ ముందుకెళ్తామని చెప్పారు. చెప్పినటువంటి విధంగా మాట ఇస్తే మాట తప్పనటువంటి నాయకుడిగా ఆ రోజు డావోస్లో ఎలాగైతే దాదాపు 1,00,000 పైన ఉద్యోగాలు తెస్తానని చెప్పి హామీ ఇచ్చారో దాన్ని వైజాగ్లో గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థని స్థాపించి డేటా సెంటర్లో ఎన్నో మంది వేల ఉద్యోగాలు ఆయన తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఇటువంటి పథకాలని తీసుకురావడంతో యావత్ యువత కూడా నారా లోకేష్ గారి వెంట నడవడానికి సిద్ధంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మా ఆఫీస్ దగ్గర ఆయనకి పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏడీబీసీ సబ్స్క్రైబర్స్కి ముఖ్యంగా ప్రేక్షకులకి అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళది సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్, లైక్, కమెంట్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను.